బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై చేవెళ్ల పిఎస్లో కేసు నమోదైంది. దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై ఆరోపణలొచ్చాయి. బాధితుడి ఫిర్యాదుతో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. విక్రమ్, చెప్పండి. చూస్తున్నాం, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైనట్టుగా చెప్తున్నారు. భూ కబ్జా ఆరోపణలే ఈయనపైన కూడా. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అదేవిధంగా చేవెళ్ల దామోదర్ రెడ్డికి మధ్య గత కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతుంది. ఎర్రవల్లిలో 20 ఎకరాలకు సంబంధించిన 20 ఎకరాల 20 గుంటల భూమికి సంబంధించి 2022లో దామోదర్ రెడ్డి కొనుగోలు చేయగా ఆ సర్వే నంబర్ 32, 35, 36, 38లో ఒక ఫంక్షన్ హాల్ నిర్వహించుకున్నాడు దామోదర్ రెడ్డి. అయితే దామోదర్ రెడ్డి భూమి పక్కనే జీవన్ రెడ్డి కూడా భూమి తీసుకున్నారు. ఇద్దరి మధ్య కొంత వివాదం గత కొంతకాలంగా కూడా కొనసాగుతుంది. అయితే ఇద్దరి మధ్య కొంత వారు గ్యాంగులను పెట్టుకుని, పంజాబ్ గ్యాంగులను పెట్టుకుని కొంత భూమిని కబ్జా చేశాడని చెప్పి దామోదర్ రెడ్డి భూమిని కబ్జా చేశాడని చెప్పి జీవన్ రెడ్డి కబ్జా చేశాడని దామోదర్ రెడ్డి పరస్పరం ఆరోపణలు చేసుకున్న పరిస్థితి ఉంది. తాము ఎవరి భూమి కబ్జా చేయలేదని చెప్పి గతంలో జీవన్ రెడ్డి ఇదే భూమి విషయంపై కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో దామోదర్ రెడ్డి నిలదీయడానికి వెళ్లాడు. ఈ నిలదీయడానికి వెళ్లిన సందర్భంలోనే పంజాబీ గ్యాంగ్ దామోదర్ రెడ్డిపై దాడికి పాల్పడడంతో మారణాయుధాలు చూపించి కొంత భయభ్రాంతులకు గురిచేసిందని చెప్పి దామోదర్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు దామోదర్ రెడ్డి. జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 447, 427, 341, 386, 420, 506, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మేరకు మనం చూసుకోవచ్చు, ఈ భూ వివాదం గత కొంతకాలంగా గత 2 ఏళ్లుగా కూడా ఈ భూ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేసులు నమోదు చేయడం ఈ రోజు విశేషమని చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టుకు రంగం సిద్ధం చేశారు చేవెళ్ల పోలీసులు అని చెప్పుకోవచ్చు. విక్రమ్, ఇప్పుడు ఈ కూల్చివేతలు వీటన్నింటిలో డ్యూ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యారా, లేకపోతే ముందుగా నోటీసులు ఇవ్వడం ఇలాంటివన్నీ చేశారా? అయితే ఇద్దరి మధ్య భూ హద్దులకు సంబంధించి కొంత వివాదం ఉంది. ఈ సర్వే నంబర్లో భూమి తన సర్వే నంబర్ భూమిలో ఫంక్షన్ హాల్ ఉంది అని చెప్పి జీవన్ రెడ్డి చెప్తున్నారు. అయితే కాదు, తన సర్వే నంబర్ భూమిలోనే ఫంక్షన్ హాల్ ఉంది అని చెప్పి దామోదర్ రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఈ ఫంక్షన్ హాల్ కూల్చివేయడంతో ఈ దామోదర్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దామోదర్ రెడ్డి అడ్డుకుంటున్న సందర్భంలో పంజాబీ గ్యాంగ్లను పెట్టుకుని జీవన్ రెడ్డి అనుచరులు బెదిరించారని చెప్పి దామోదర్ రెడ్డి చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.